ఉపమానాలను గురించి విన్నాం. విత్తువాని ఉపమానము, తర్వాత గోధుమ గింజలు, కలుపు గింజలు, దాచబడిన ధనం, ఆణిముత్యాలు, మంచి చేపలు, చెడు చేపలు, ఈ విధంగా ఎన్నో ఉపమానాలు మనం విన్నాం. ఈ ఉపమానాల యొక్క భావం ఏంటి? మనం దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించి ఆ వాక్యానుసారంగా మనము మంచి బిడ్డలుగా, మంచి విశ్వాసులుగా, ఒక మంచి క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని జీవించాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అందుకే ఈరోజు మొదటి పట్టణంలో 3 విషయాలను అక్కడ దేవుడు ఇర్మియాతో చెప్తూ ఉన్నాడు. ఇదిగో ఇర్మియా, నీవు ఇశ్రాయేలు ప్రజలకు అక్కర్లేదు, నేను చెప్పమన్న ప్రతి మాట వాళ్ళకి చెప్పు. చెప్పమన్న ప్రతి మాట వారితో చెప్పు, మర్చిపోకుండా చెప్పు. ఆ విధంగా నీవు చెప్పిన మాటలు వారు ఆలకించి వారి దుష్కార్యముల నుండి, వారి పాపపు జీవితం నుండి వైదొలిగి నా కట్టడలను ఆచరించేటట్లు నేను కోరుకుంటున్నాను అని దేవుడు అంటున్నాడు. మొట్టమొదటిగా వారు దుష్కార్యం నుండి వైదొలగాలి. తర్వాత ఏం చేయాలి? వైదొలిగి మొదటిది ధర్మశాస్త్రంలో ఉపదేశించబడినటువంటి ఆజ్ఞలన్నీ కూడా పాటించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎక్కడోని దేవుని ఆజ్ఞలు? ఇదిగో బైబిల్ గ్రంథం. ఆ తర్వాత రెండవది ప్రవక్తలను పంపాడు దేవుడు. ప్రవక్తలను పంపాడు వారికి ఉపదేశం చేయడానికి, వారిని సన్మార్గంలో నడిపించడానికి. కానీ వారు ఆ ప్రవక్తల మాటలు కూడా లెక్క చేయలేదు. కనుక ఏంటి 3వ విషయం? ఈ దేవాలయంలో నాశనం అయిపోతుంది. ఈ దేవాలయం నాశనం అయిపోతుంది, మీరందరూ కూడా మరి నాశనం అయిపోతారు, లేదా శపించబడతారు, శిక్షించబడతారు అని ఇర్మియా దేవుని మాటగా చెప్తే అలా ఏం చేశారు? ఇర్మియాని పట్టుకుని చంపాలి, నువ్వు మరణదండనకు పాత్రుడవు, నీకు మరణ శిక్ష విధిస్తామని చెప్పి ఇది ఇర్మియా మీద కుట్రలు పడ్డారు. పాపం ఏం తెలుసు ఇర్మియాకి? అలాగే ఈరోజు సువార్తలో కూడా యేసు ప్రభు అనేక ఉపమానాలను ప్రజలకు బోధించి తర్వాత ఆయన సొంత గ్రామానికి వెళ్ళి అక్కడ కూడా బోధిస్తుంటే వాళ్ళు ఏం చేశారు? ఇతడు వడ్డంగి కుమారుడు కాదా, మరి కుమారుడు కాదా, ఇతని సోదరులు మన మధ్య లేరా, ఇతనికి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి ఆయనను తృణీకరించారు. ఆయన మాటలు ఆలకించకపోగా ఆయనను తృణీకరించారు. అంటే దేవుని వాక్కును తృణీకరించారు. క్రీస్తు ప్రభుని వారు తృణీకరించారు. కనుక యేసు ప్రభు అక్కడ ఎక్కువ అద్భుత కార్యాలు చేయలేకపోయారు. మనం కూడా ఇటువంటి పిచ్చి పనులు చేస్తున్నాం. భక్తి కీర్తనలో జ్యోతి చదివింది, మేము కూడా ఈ పిచ్చి పనులు చేస్తున్నాము, కనుక మా మీద కరుణించు, మా మీద దయచు. నీవు కరుణ గల దేవుడు కదా, క్షమించే దేవుడు కదా, మన్నించే దేవుడు కదా. కాబట్టి మా పాపములను క్షమించి మమ్మల్ని కరుణించు, మమ్మల్ని దీవించు, మమ్మల్ని రక్షించు. మేము కూడా ఈ పిచ్చి పనులు చేస్తున్నాం. అవునా? చదివా? ఆ మాట ఉందా లేదా? ఆ మాట చదివా లేదా? నా మాట కాదు, నన్ను అంటారేమో ఈ సహోదరి పిచ్చి పట్టుకుని మాట్లాడుతున్నాను. కాబట్టి మనం కూడా ఆ ఇశ్రాయేలు లాగా, ఇదిగో నజరేతు వాసుల్లాగా పిచ్చి పనులు చేసి దేవుని యొక్క విశ్వాసాన్ని కోల్పోయి ఆ దేవుని యొక్క శక్తిని మనం పొందలేకపోతాం. ఉదాహరణకి ఆ రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ప్రభునందు విశ్వాసం ఉంచి వెనకమాలగా వచ్చి ఆయన అన్ని అంచులు తాకగానే ఏం జరిగింది? స్వస్థత జరగడానికి ఏం జరిగింది? ముందు అదే ఏం స్వస్థత పొందాలంటే ఏం కావాలి?
విశ్వాసం కాదు. విశ్వాసంతోనే పాట పట్టుకుంది. తర్వాత ఏం జరిగింది? సరిగ్గా చెప్పు. ప్రభావం కాదు, శక్తి వెలువడింది. రైతులో హల్లెలూయా. విశ్వాసంతో ప్రభు తాకింది. ఆయన నుండి శక్తి వెలువడి ఆమెకు స్వస్థతను చేకూర్చింది. కాబట్టి మనం కూడా అవిశ్వాసంతో ఉన్నామనుకో, దేవుని నుండి శక్తి వెలువడదు. ఆ శక్తి మనలను ప్రభావితం చేయలేదు. అందుకే యేసు ప్రభు వారి అవిశ్వాసానికి ఎక్కువ అద్భుత కార్యాలు చేయలేకపోయారు. మనం కూడా ఏం చేస్తున్నాం? మనం కూడా పిచ్చిగా ఆలోచించకుండా దేవుని యొక్క విశ్వాసంతోనూ దేవుని యొక్క వాక్కు పట్ల నమ్మకం కలిగి నిరంతరము ఆ ప్రభుని ప్రార్థించుకుని స్తుతించుకుని ఆయన నుండి అద్భుత కార్యాలు, మేలు, ఆశీర్వాదాలు పొందుతున్నాం. మన మీద కరుణించమని, మన మీద దయచూపమని ఈ దేవుల బుద్ధిలో గట్టిగా ప్రార్థించుకున్నాం. అక్కడ పాడండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. మీ మనసులను గుణతను త్రిప్పుము. మన దేవుడైన ప్రభువును కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చూడని వికృతత మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించిన యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏమైనా అతడు ఎనలేని ప్రేమతో సిలువపై మరణించి మా నిమిత్తం బలి ఆయన
ఈయన చేయబడవగా అతని రక్తము నీ రక్తము నీరు శ్రమించను. ఇవి అతను తన స్త్రీ సభకు బహుకరించిన దివ్య సంస్కారం కూర్చున్నవాడు. ఈ కారణం వలన చిన్న రక్షణ దివ్య ప్రేమకు అందరూ ఆకర్షించున్నారు. ఈ రక్షణ మూడును మీకు అత్యధిక ఫలములను ప్రమోదముతో పొందగలుగుతున్నారు. కావున మేము సకల పుణ్యతులతో దూతలతో ఏకమై నీ ప్రస్తుతం చేసి నీ బైబిల్ కీర్తించుట ఈ క్రమంగా